దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, ఎలాగైనా ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, అసలు ఆయన ఎలా ఉంటాడని, నిజ దేవుడని ఆయన ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలని అనేకమైనటువంటి మరి పనులు చేస్తూ ఉంటారు. తెలుసుకోవటానికి క్లిష్టమైన పనులు. అయితే వాళ్ళకి సత్యాన్వేషణ చేసే వాళ్ళకి ఈ వచనంలో ఆన్సర్ దొరికినట్లే. చక్కగా వినండి వాక్యాన్ని. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. మనం నమ్మినా నమ్మకపోయినా వాక్యం నిజమే చెప్తూ ఉంది కాబట్టి సర్వలోకానికి ఈయన దేవుడు అని రాయబడి ఉన్నది. తర్వాత దేవుడు ఒక్కడే కాబట్టి మరి దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, మండలానికి ఒక దేవుడు ఉండడు. మరి ఆయన ఒకే ఒక దేవుడు, సర్వమానవాళిని సృజించిన దేవుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని యెషయా 54:5లో చక్కని జవాబు మనకు దొరుకుతూ ఉన్నది.